హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా హెల్తీగా స్నాక్ అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకటి తింటే సరిపోదండి, ఇంకా ఇంకా తినాలి అనిపించేలా ఉంటాయండి. లోపల నుంచి సాఫ్ట్గా చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా 200 గ్రామ్స్ స్వీట్ పొటాటోని అయితే తీసుకోవాలండి. అదే అండి, చిలకడ దుంపనైతే తీసేసుకోవాలి. దాన్ని మంచిగా పీల్ చేసేసుకొని ఈ విధంగా చక్రాల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి రౌండ్గా. నాకైతే ఇక్కడ 200 గ్రామ్స్కి 3 మీడియం సైజ్ చిలకడ దుంపలు అయితే వచ్చాయండి. వాటిని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను రౌండ్గా. ఇప్పుడు ఈ కట్ చేసేసుకున్న స్వీట్ పొటాటోని ఇలా ఒక స్టీమర్లో కానీ, లేకపోతే నేను ఇక్కడ మన ఇంట్లో కుడుముల పాత్ర ఉంటుంది కదండి, దాంట్లో అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. సో ముందుగా నేను కోసి పెట్టుకున్న ముక్కలను అయితే ఆ కుడుముల పాత్ర ప్లేట్స్లోకి అయితే వేసేసుకున్నానండి. ఈ విధంగా ఇలా ముక్కలన్నింటినీ కూడా 2 ప్లేట్లలో అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కుడుముల పాత్రలో అయితే వాటర్ వేసేసుకొని పెట్టేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ని వేసేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా నిండి పెట్టుకున్న ప్లేట్స్ని అయితే పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల పాటు అయితే స్టీమ్ చేసేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, మన చిలకడ దుంపలు అయితే ఎంత మంచిగా ఉడికిపోయాయో. ఇప్పుడైతే ఒకసారి ఫోర్క్తో గుచ్చి చూస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయో. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 2 నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని ఫోర్క్ సహాయంతో మంచిగా అయితే మ్యాష్ చేసేసుకోవాలండి. మంచిగా పిండి పిండిలాగా అయితే అయిపోవాలి ఈ ముక్కలన్నీ కూడా మనకి. ఆ విధంగా అయితే మ్యాష్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోర్క్ సహాయంతో కానీ చేత్తో కానీ మంచిగా మ్యాష్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాము. ఫస్ట్గా అయితే 1/2 కప్పు సూజీ రవ్వ అంటాం కదండి, మనం జనరల్గా ఉప్మా వండుకుంటాం, ఆ రవ్వనైతే వేసేసుకోండి. తర్వాత 1/4 కప్పు చక్కెరని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే బెల్లంనైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1/4 కప్పు నేనైతే చక్కెరని యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కెరని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక యాలక్కాయని అయితే యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు 1/2 కప్పు పాలను అయితే యాడ్ చేసుకోండి. ఈ పాలు వచ్చేసి కాచి చల్లార్చిన పాలండి. మీరు కావాలనుకుంటే పచ్చి పాలనైనా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా పాలను కూడా వేసుకున్న తర్వాత మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలండి. మనం రవ్వ వేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది, సో మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా మంచిగా స్మూత్ బ్యాటర్ లాగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా టేస్ట్ని అయితే బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత కలర్ కోసం ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి మంచిగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి ఈ బ్యాటర్ని. ఇప్పుడు ఫైనల్గా మనం కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక 1/4 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా స్పూన్తో అయితే మిక్స్ చేసేసుకోండి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే ఇడ్లీ పిండిలాగా ఉండాలండి. అలా ఉంటే మనకి బాగా వస్తాయి స్వీట్ స్నాక్స్ అనేవి. మరీ ఎక్కువ వాటర్ కలిపేసి జారుగా చేయొద్దండి, మనకి స్వీట్ అనేది అంత బాగా రాదు. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇలా పెట్టుకోవడం వల్ల సూజీ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసి మంచిగా ఫ్లఫీగా అవుతుంది. చూస్తున్నారు కదా, పావుగంట తర్వాత సూజీ అనేది వాటర్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుందండి. అలాగే మన బ్యాటర్ కూడా కొంచెం గట్టిపడింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని అప్పం ప్యాన్ అయితే పెట్టేసుకోండి. మీ దగ్గర అప్పం ప్యాన్ లేకపోతే తవానైనా కూడా పెట్టేసుకోవచ్చు, దోశల పెనంనైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా ప్యాన్ని పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ మంచిగా వేడైన తర్వాత నేనైతే 2 స్పూన్స్ బ్యాటర్ని అయితే వేసుకుంటున్నానండి. ఇలా 2 స్పూన్స్ బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత అదే స్పూన్ తోటి కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని సైడ్ నుంచి అయితే నెయ్యిని అప్లై చేసేసుకోండి. మనం స్వీట్స్ అనేవి నెయ్యితో చేస్తే చాలా బాగుంటాయి కదండి, సో అందుకని నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మరింత టేస్ట్ కోసం పైనుంచి తెల్ల నువ్వులను అయితే స్ప్రింకిల్ చేసుకోండి.
ఆ తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా కుక్ అయిన తర్వాత స్పాచులా తోటి ఫ్లిప్ చేసేసుకోండి. చూసారు కదండి, బ్యాక్ సైడ్ అయితే నెయ్యితో మంచిగా కాలి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసేసుకొని మరోసారి మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చూస్తున్నారు కదా, 2 సైడ్స్ కూడా మనకి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే పక్కకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, తింటుంటే కూడా అంతే అద్భుతంగా ఉంటాయండి. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. అలాగే చల్లారిన తర్వాత తిన్నా కూడా మరింత బాగుంటాయి. వీటిని 2 రోజుల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను మరి, బాయ్.